నమస్తే అండి, చెప్పండి. మేడం మేము ఒక సీడ్ కంపెనీలో సీడ్ వేసాం మేడం. వాళ్ళు వేసేటప్పుడు వాళ్ళు కొంత అమౌంట్ మాకు ఇస్తారు మేడం సీడ్ వేయడానికి పెట్టుబడి కింద. ఓకే. ఇచ్చినప్పుడు మాది కొన్ని చెక్కులను ఎంటీ ప్రామిస్ నోట్లు తీసుకున్నారు మేడం, వాళ్ళకి ప్రాబ్లం లేకుండా. అయితే మేము క్రాప్ పండించి ఇచ్చేసాం మేడం. అయితే వాళ్ళు అనుకున్న దిగుబడి రాలేదు మేడం. ఇప్పుడు వాళ్ళు నా ఎంటీ చెక్కు నోట్లు ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వట్లేదు మేడం. ఓకే, సంతకాలు పెట్టారండి చెక్కుల మీద? ఎంటీ సంతకాలు పెట్టించుకున్నారు మేడం, అట్లాగే చేశారు మేడం. అందరి దగ్గర అట్లాగే తీసుకున్నారు మేడం మా దగ్గర. ఓకే, జడ్జి గారు మీరు మీ ఇద్దరి దాని ప్రకారంగా డబ్బులు కట్టాల్సి ఉందా వాళ్ళకి, కంపెనీ వాళ్ళకి? మనం కట్టాల్సింది ఏం లేదు, వాళ్ళు ఎంటీ రాంగ్ సీడ్ ఇచ్చారు మేడం, సీడ్ పండలేదు మేడం. అది అయితే పంటల కోసం విత్తనాలు తీసుకున్నారండి, అయితే మీరు పంట సరిగ్గా పండలేదు. అదంతా ఇన్ రైటింగ్ రాతపూర్వకంగా లాయర్ గారిని అప్రోచ్ అయ్యి నోటీస్ ఇవ్వండి వాళ్ళకి, నోటీస్ ఇప్పించండి. నోటీస్ ఇచ్చాం మేడం. అయితే వాళ్ళు ఏమంటారంటే నోటీస్ వెనక్కి తీసేసుకోండి, లేదంటే చెక్కును మాకు రాసిచ్చారు కదా ఎక్కువ అమౌంట్ వేసేసి బ్యాంక్ లో కోర్టులో వేస్తాను అంటున్నారు మేడం. భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఇన్ రైటింగ్ లో పెట్టినప్పుడు మీ చెక్ నెంబర్లతో సహా ఆ రోజు నాడు ఏ రోజైతే జరిగిందో మీరు మాకు విత్తనాలు ఇచ్చినప్పుడు ఈ నెంబర్ల చెక్కులు మీ దగ్గర తీసుకున్నారు, ఎన్ని ప్రామిస్ నోట్లు బ్లాంక్ తీసుకున్నారు అవి ఇన్ రైటింగ్ పెట్టుంటే రేపొద్దున మీ సాక్ష్యాల రూపంలో పెట్టుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. చెక్కులు ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. వన్స్ సంతకం పెట్టి చెక్ ఇచ్చినప్పుడు ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ చెప్పేది ఏంటంటే సెక్షన్ 139, అది మీరు ఇచ్చినట్టే, దాంట్లో ఉన్న అమౌంట్ మీరు అప్పు ఉన్నట్టే లెక్క అని చెప్తుంది. దాన్ని మీరు డిస్ప్రూవ్ చేసుకోవాలంటే అది నేను బాకీ లేను అని చెప్పుకోగలగాలి. ఆ సందర్భం మీకు ఎప్పుడు ఇది ఉపయోగపడుతుంది అంటే ఈ నోటీస్ మీకు ఆ రోజున కూడా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ నేను నోటీస్ పంపించాను, నేను లయబిలిటీ లేను, సీడ్ పండలేదు అంటే ఆ రోజునాడు మీరు సీడ్ తీసుకున్నారు కదా, కొంత అమౌంట్ మీరు వాళ్ళకి అప్పు ఉన్నారు కదా, ఆ అప్పు అయితే మీరు కట్టాల్సిందే, దాన్ని దాటి అడిగే హక్కు వాళ్ళకి లేదు.